నమస్కారం. విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను దుర్గా ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. బీచ్ రోడ్లో గుండె జబ్బుల నివారణ అవగాహన నడక. ఇది సైలెంట్ కిల్లర్ వ్యాధి అన్న సిపి శంకబ్రత బాగ్చి. శ్రీలక్ష్మి అలంకరణలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు దర్శించి చరించిన భక్తజనం. కార్పొరేట్ దోపిడీ అణచివేతకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు బలోపేతం కావాల్సిన అవసరం ఉందని పౌర ప్రజా సంఘాల నేతల పిలుపు. ఇక డీటెయిల్స్ చూద్దాం. నగరంలోని ఆర్కే బీచ్ రోడ్లో వరల్డ్ హార్ట్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంజీఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డోంట్ మిస్ ఏ బీట్ అనే నినాదంతో ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుండి వైఎంసీఏ వరకు సామాజిక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యాజమాన్యం, వైద్యుల బృందం, నర్సులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి బాగ్చి మాట్లాడుతూ గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో నెంబర్ 1 కిల్లర్ వ్యాధి, కానీ వాటిని ఎక్కువగా నివారించవచ్చు. పొగాకు వాడకం, అధిక రక్తపోటు, అధిక రక్త చక్కెర, అసాధారణ లిపిడ్లు, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యమైన ఆహారం, ఒత్తిడి గుండె జబ్బులకు ప్రధాన కారణమని చెప్పుకొచ్చారు. గుండె జబ్బుల నివారణకు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం స్పెసిఫిక్గా ఏంటి అంటే కార్డియాక్ రిథమ్ గురించి థీమ్ ఉంది. సాక్షి యాక్చువల్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కారణాలు ఏంటి, ఎందుకు వస్తుంది ఏంటి అనేది. ఓకే, యంగ్ పీపుల్కి నేను చూసిన, నా కెరియర్లో నేను చూసిన హార్ట్ డెత్ అయిన యంగెస్ట్ పేషెంట్ 17 years. అంటే టీనేజ్ పిల్లలకి రాదు అని అనుకుంటున్నారు. యాక్చువల్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా చెక్ చేయించుకోవాలి. ఓకే, ఇంట్లో ఎవరైనా కూడా అన్నోన్ డెత్, ఎందుకు చనిపోయారు పూర్వం మనకు తెలియదు, బెడ్ మీద చనిపోయారు అంటారు. అవన్నీ కూడా ఎందుకు చనిపోయారని తెలుసుకోవాలి అంటే మనం కంపల్సరీ అందరూ కూడా, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా, ఆంధ్రప్రదేశ్ కూడా చాలా బాగా ఇంటికి వచ్చి మరీ టెస్ట్ చేస్తున్నారు, బీపీ చెక్ చేస్తున్నారు. కానీ రిథమ్ అనేది ఎవరు కూడా అక్కడికి వచ్చే నర్సెస్కి తెలియపోవచ్చు. సో ఇవన్నీ చెక్ చేయడానికి మీరు చూసినట్టు నేను ప్యాకేజెస్ రిలీజ్ చేసాము. చాలా తక్కువ ప్యాకేజ్ తోటి చేసాము. ఇన్ఫాక్ట్ ఫ్రీగా చేయడానికి కూడా రెడీగా ఉన్నాము. ఎందుకంటే ఇది మోర్ వెల్నెస్ గురించి అవేర్నెస్ తీసుకురావడానికి మేము ఇది చేస్తున్నాము. అయితే కార్డియాక్ పరంగా ఎంజిఎం సెవెన్స్లో ఉన్న ఫెసిలిటీస్ గురించి మీకు చెప్పాలి. ఎక్కడ లేని విధంగా ఇదివరకు అందరికీ క్యాత్ ల్యాబ్ ఉండేది. ఇప్పుడు క్యాత్ ల్యాబ్తో పాటు రోటా అని, ఎఫ్ఎఫ్ఆర్ అని, ఇవన్నీ చాలా అడ్వాన్స్డ్ ఊర్లో ఎవరి దగ్గర లేవు. అన్నీ కలిపి ఒక్క ఎంజిఎం సెవెన్స్ హాస్పిటల్లో ఉన్నాయి. సో తప్పకుండా మీరు సర్వీస్ వాడుకొని ఇవన్నీ తెలుసుకొని మీకు ఎటువంటి ప్రాబ్లం ఉందో లేదో తెలుసుకొని అట్లీస్ట్ మనశ్శాంతిగా ఉండొచ్చు. ఏమి లేకపోతే హార్ట్ హెల్దీగా ఉండాలంటే మనం నంబర్ 1 బ్యాలెన్స్ డయట్ తినాలి. ఉప్పు తక్కువ, షుగర్ తక్కువ, నూనె తక్కువ, ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రీన్ వెజిటబుల్స్, నట్స్, పల్సెస్ ఎక్కువ. భోజనం కూడా ఎక్కువ క్వాంటిటీ వద్దు. అదే మాదిరిగా ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, అరోబిక్ ఎక్సర్సైజ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ అండ్ స్ట్రెచింగ్, ఫ్లెక్సిబిలిటీ, ఇవన్నీ. మూడో వచ్చేసి నిద్ర అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్. నాలుగో వచ్చేసి అవాయిడింగ్ ఆల్కహాల్, టొబాకో. 5వ పాయింట్ రెగ్యులర్గా హెల్త్ చెకప్. దేనికి హై బ్లడ్ షుగర్ ప్రెషర్ ఉందా లేదా, హై బ్లడ్ షుగర్ ఉందా లేదా, హై బ్లడ్ కొలెస్ట్రాల్ ఉందా లేదా,
ఎటువంటి ప్రాబ్లమ్స్ మన హార్ట్లో ఉందా లేదా రెగ్యులర్గా మనం చెకప్ చేసుకోవాలి. ఈ 5 పాయింట్స్ మనం గుర్తు పెట్టుకుంటే ఖచ్చితంగా మన హార్ట్ మనం హెల్తీగా పెట్టుకోవచ్చు. మన ఒక హెల్తీ హార్ట్ అంటే హెల్తీ లివింగ్. మన దేశంలో ఇంతకుముందు 30 సంవత్సరం కిందట చూస్తే కమ్యూనికేబుల్ డిసీజ్ వల్ల మరణాలు ఎక్కువ. ఇప్పుడు అది రివర్స్ అయింది. ఇప్పుడు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, హార్ట్ అటాక్స్, సెరిబ్రల్ స్ట్రోక్స్ వల్ల ఎక్కువ మంది చచ్చిపోతున్నారండి. వన్ టౌన్ కురుపం మార్కెట్ సమీప శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 7వ రోజైన ఆదివారం అమ్మవారు త్రిశక్తిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అమ్మవారి మూల విరాటకు పాలు, పెరుగు, గంధం, పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు, వివిధ రకాల పండ్ల రసాలతో కలిపి మొత్తం 108 ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వివిధ రకాల పూలతో సుందరంగా త్రిశక్తిదేవి రూపంలో అలంకరించి భక్తులకు దర్శనం కలిగించినట్టు పిఆర్ఓ బాబురావు తెలిపారు. కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు 7వ రోజు అమ్మవారిని త్రిశక్తిదేవి అవతార రూపంలో అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారండి. ఈరోజు తెల్లవారుజామున అమ్మవారికి విశేష పంచామృతాభిషేకము, సుమారు 108 ద్రవ్యాలతోటి పంచామృతాభిషేకము ఘనంగా నిర్వహించి తదుపరి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారండి. ఈ సందర్భంగా దేవాలయం మండపంలోనే ఏర్పాటు చేసిన వాసవి కనకదుర్గాదేవికి భక్తుల చేత స్వయంగా కుంకుమ పూజలు నిర్వహించారు. ప్రస్తుతం దేవాలయంలోని 500 మంది మహిళల చేత కోటి కుంకుమార్చన నిర్విరామంగా సాయంత్రం 7 గంటల వరకు జరుగుతుందండి. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారికి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. గుండె జబ్బుల నివారణకు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ గణేష్ కాశీనాథ్ సూచించారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో వాక్థాన్ నిర్వహించారు. ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుండి వైఎంసీఏ వరకు ఈ వాక్థాన్ సాగింది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యాజమాన్యం, వైద్యుల బృందం, నర్సులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గణేష్ మాట్లాడుతూ ఏటా సెప్టెంబర్ 29న ఈ కార్యక్రమం నిర్వహించుకున్నట్టు తెలిపారు. గుండె జబ్బుల నివారణ గురించి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఒకప్పటిలాగా వయసు ఎక్కువ ఉన్న వారికే కాకుండా 40 ఏళ్ల వయసులో ఉన్నవారు ఈ జబ్బుల బారిన పడుతున్నట్టు చెప్పారు. ఇది ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. ధూమపానానికి దూరంగా ఉండటం, తగినంత వ్యాయామం చేయడం, మంచి ఆరోగ్య అలవాట్లు, గుండెకు ఉపయోగకరంగా ఉండే పండ్లు, గింజలు తీసుకోవడం, ఒత్తిడికి దూరంగా ఉండటం వంటివి చేస్తే గుండె జబ్బుల బారిన పడకుండా ఉండవచ్చని సూచించారు. కిమ్స్ సీతమ్మధార చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. ఈరోజు కిమ్స్ హాస్పిటల్ తరఫున వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనం ఈ వాకథాన్ నిర్వహించడం జరిగింది. సెప్టెంబర్ 29 ప్రతి సంవత్సరం మనం ఈ వరల్డ్ హార్ట్ డే సెలబ్రేషన్స్ అన్నది చేసుకుంటాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దిస్ ఈజ్ ఎ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్. సో అందరికీ పబ్లిక్కి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే గుండె జబ్బుల గురించి, వాటి నివారణ, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పటమే ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. ఈ మధ్యకాలంలో తరచుగా మనం చూస్తున్నది ఏంటి అంటే ఒకప్పటిలాగా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకే గుండె జబ్బులు కాకుండా యువతలో కూడా గుండె జబ్బులు ఎక్కువగా చూస్తున్నాం. లాస్ట్ 1 month 2 monthsలో చేసిన యాంజియోగ్రామ్స్లో అట్లీస్ట్ 40 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళు కనీసం 4-5 ఉన్నారు. ఇది ఖచ్చితంగా చాలా భయపడవలసిన ఆందోళనకరమైన విషయం. సో దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే మన రిస్క్ ఫ్యాక్టర్స్ తీసుకొస్తున్నాయో ఈ హార్ట్ డిసీజెస్ని, వాటిని నివారించగలగటం, లేకపోతే వాటికి దూరంగా ఉండటం.
అవన్నీ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. అందరికీ ఇస్తున్న మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ టిప్ ఏంటి అంటే స్టాప్ స్మోకింగ్. రెండోది సెడెంటరీ లైఫ్ స్టైల్. అందరికీ చాలా ఇప్పుడు ఈ కాలంలో సాఫ్ట్వేర్ అండ్ పోస్ట్ కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న కాన్సెప్ట్స్ కూడా ఎక్కువ పెరిగాయి. వీటన్నిటి మూలంగా వీఆర్ ఆల్ హ్యాబిట్యుయేటెడ్ టు సెడెంటరీ లైఫ్ స్టైల్. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, ఈ వాకథాన్ యొక్క కాన్సెప్ట్ కూడా అదే. అట్లీస్ట్ వారంలో 5 రోజుల పాటు 15 to 20 minutes లేదా అప్ టు 30 minutes ఎక్సర్సైజ్ అన్నది మ్యాండేటరీగా పెట్టుకుంటాం. తర్వాత గుడ్ హెల్త్ హ్యాబిట్స్ ఇంక్లూడింగ్ గుడ్ డైట్. ఆ గుడ్ డైట్ ఏంటి అంటే మెడిటరేనియన్ డైట్ అన్న కాన్సెప్ట్ ఒకటి ఉంది. గుండెకి యూస్ఫుల్గా ఉండే డైట్ తీసుకోవడం అంటే ఏంటి అంటే టు ఇంక్రీజ్ ద ఫ్రూట్ కంటెంట్, ఎక్కువ పళ్ళు నట్స్ లాంటి ఆహారాలు పదార్థాలు అవి మనం మన ఫుడ్లో యాడ్ చేయటం. అండ్ స్టేయింగ్ అవే ఫ్రమ్ రెడ్ మీట్ అంటే మటన్ లాంటి ఆహారానికి దూరంగా ఉండటం. వీటితో పాటు స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవటం. ఎలా? ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ స్ట్రెస్ అనేది మోస్ట్ కామన్ ఇబ్బంది అని చెప్పొచ్చు. ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళ ప్రొఫెషన్లో అందరికీ స్ట్రెస్ అన్నది ఉంటుంది. సో వాటిని ఎలా దూరంగా ఉంచుకోగలగటం అంటే వెరీ సింపుల్ టిప్ ఏంటి అంటే హ్యావింగ్ ఎల్ఐసి ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ విశాఖ డివిజన్ ద్వైవార్షిక సమావేశం డాబా గార్డెన్స్ అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ విశాఖ డివిజన్ ప్రధాన కార్యదర్శి హర్నాథ్ కుమార్ మాట్లాడుతూ 2019 ఫిబ్రవరిలో విశాఖ డివిజన్లో ఎల్ఐసి ఓబీసీ అసోసియేషన్ ప్రారంభించినట్టు చెప్పారు. నాటి నుంచి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి కాన్ఫరెన్స్ నిర్వహించుకుంటూ వస్తున్నట్టు తెలిపారు. దేశంలో 56% ఉన్న బీసీ కులాలకు జనాభా దామాసా పద్ధతిన రిజర్వేషన్లో తగు న్యాయం జరగడం లేదని వాపోయారు. ఈ నేపథ్యంలో బీసీ కులాలను ఏకీకృతం చేస్తూ జాతీయ స్థాయిలో కూడా మా అసోసియేషన్ ప్రగతికి పాటుపడుతున్నామని తెలిపారు. బీసీ కులగణన జరిపి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. మేము విశాఖపట్నం డివిజన్లో 2019 ఫిబ్రవరి 6వ తారీఖుని విశాఖపట్నం డివిజన్లో ఓబీసీ అసోసియేషన్ స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి ఏంటంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మా తాలూకా కాన్ఫరెన్స్ నిర్వర్తించుకుంటున్నాము. అలాగే మా ఎల్ఐసిలో ఉన్నటువంటి అందరి మెంబర్స్ని కూడా యాక్టివేట్ చేసుకోవడానికి ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి కాన్ఫరెన్స్ చేస్తున్నాము. ఇప్పటి వరకు దేశంలో 56% ఉన్నటువంటి బీసీ కులాలకి సెంట్రల్లో ఓన్లీ 27% వచ్చింది. ఆ మిగతా 27% రావడానికి మేము సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాము. ఇందిరా సహాని కేసుని అనుసరించి 50% రిజర్వేషన్ కన్నా ఎక్కువ ఉండకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. దాన్ని అధిగమిస్తూ 10% ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో 60% దాటిపోయిన తర్వాత కూడాను బీసీలకి ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా స్వాతంత్రం అనేది లేకుండా ఉంది. అందుచేత మీ అందరూ కూడా ఉత్తేజపరుచుకుంటూ ఈ కాన్ఫరెన్స్ని మేము నిర్వర్తించుకుంటున్నాము. ఇలాగ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వర్తించుకుంటూ ఉన్నటువంటి బీసీ కులాలన్నింటిని కూడా ఏకీకృతం చేస్తూ మేము ముందుకు వెళ్తున్నాము. అలాగే ఆల్ ఇండియాలో కూడా మా తాలూకా అసోసియేషన్ తాలూకా ప్రగతికి మేము అందరం కూడా పాటుపడుతున్నాము. సో ఏంటంటే ఎప్పుడు కూడా ఒకటే ఇది వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడాను 1931 తర్వాత బ్రిటిష్ కాలం నాటి జనాభా లెక్కలే తప్పించి ఇప్పటి వరకు జనాభా లెక్కలు చేయలేదు. సో ఈ సెన్సస్ని స్టార్ట్ చేయమని చెప్పేసి మేము అడుగుతున్నాం. సెన్సస్ ఆధారంగా మాకు రావాల్సినటువంటి బడ్జెట్ కానీ లేకపోతే మాకు రావాల్సినటువంటి రిజర్వేషన్స్ కానీ ఇవ్వాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటూ ఈ కాన్ఫరెన్స్ని ఆల్మోస్ట్ 200 పైగా మా విశాఖపట్నం డివిజన్లో ఉన్నటువంటి 3 జిల్లాల నుంచి వచ్చాయి. ఉత్తరాంధ్ర భక్తుల ఎలవేల్పు, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, కొంగు బంగారం బురుజుపేటలో కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకు అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా భక్తులు అమ్మవారిని విజయలక్ష్మి అలంకరణలో దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు భక్తుల సమక్షంలో అమ్మవారికి గులాబీ పూలతో సహస్రనామార్చన నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారి అలంకరణలు, శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల విశిష్టతను వివరించారు. అమ్మవారి కరుణ మహత్యలు పొందనమ్మా నడవాలా. మా పవిత్రము దర్శనం చేసుకునే వాళ్ళే నడవనమ్మా. దర్శనం చేసుకునే భక్తులు నడవండి నడవాలా.
కనక మహాలక్ష్మీదేవ్యై నమః. అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి సందర్భంగా ఈ రోజున విజయలక్ష్మి అలంకారము, గులాబీ పువ్వులతోటి విశేష పూజ అర్చన కార్యక్రమం జరిగింది. ఉదయం ప్రాతకాలంలో 5 గంటల నుంచి 6 గంటల వరకు సహస్రనామార్చన పంచామృతాభిషేక పూర్వకంగా, తరువాత అలంకరణ, తరువాత ఈ పూజా కార్యక్రమం శరన్నవరాత్రి సందర్భంగా విశేషంగా కార్యక్రమం జరుగుతోంది. అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి చేసే అలంకారాలకు ఎంతో విశిష్టత ఉందని సాహితీవేత్త డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ తెలిపారు. పిఠాపురం కళాభారతి ఆడిటోరియంలో విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నవరాత్రి అలంకారాల విశిష్టతపై సాహితీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి మహిమలను తెలియజేశారు. బాలత్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, కాత్యాయని, మహాలక్ష్మి, లలిత త్రిపుర సుందరి, మహాచండీ వంటి అవతారాల గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి సాహితీవేత్త బులుసు సుబ్రహ్మణ్యం అధ్యక్షతన వహించారు. ఇవాళ మళ్ళీ ఇక్కడ ఇంతమంది మహానుభావుల సమక్షంలో ఈ 9 రోజులు అమ్మవారికి చేసే అలంకారాలు, ఈ అలంకారాలు ఎందుకు అట్లా చేస్తారు, వాటికి ఒక క్రమం ఏమైనా ఉందా, ఎక్కడైనా ఏమైనా చెప్పబడి ఉన్నదా? ఎదురుకుండా దేవి భాగవతం మనం ఎదురుకుండా ఉన్నది. అందులో ఏమైనా ఈ శరన్నవరాత్రోత్సవాల గురించి చెప్పారు. ఈ ద్వాఋతు యమదంష్ట్రాఖ్యో అనేటువంటిది సంవత్సరంలో 2 ఋతువులు చాలా ప్రమాదకరమైనవి, యముని కోరలు లాంటివి, వసంత ఋతువు, శరద్ ఋతువు. కాబట్టి ఈ 2 ఋతువుల్లోనూ నవరాత్రోత్సవాలు జరపాలి అనేది మనకు ఋషి ఆదేశం. కాబట్టి ఈ శరన్నవరాత్రోత్సవాలు వీరరస ప్రధానమైనవి కనుక అమ్మవారి యొక్క ఉపాసన, అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క పూజలు, వీటన్నిటికీ కూడా ఒక ప్రణాళిక, ఒక క్రమ పద్ధతి. వీటన్నిటికీ ఈ 10 రోజులు మనం అంటే శరద్ ఋతువు ప్రారంభం కాగానే ఇందాక వెంకటేశ్వర గారు చెప్పినట్లుగా శరద్ ఋతువు యొక్క శోభలు ఎన్ని అని మనం చెప్పలేం. ఇదివరకు అయితే వానలు ఆగును, బురద ఎండును, వేనెల కాయను. రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ ఆధ్వర్యంలో మెగా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. రోటరీ క్లబ్ కార్యక్రమం డిస్టిక్ గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ క్లబ్ ప్రెసిడెంట్ చింతా నేతాజీతో కలిసి టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ అంతర్జాతీయంగా రోటరీ క్లబ్ అందిస్తున్న సేవల ద్వారా కోట్ల మందికి మేలు జరుగుతుందన్నారు. పోలియో నివారణ నిధి సేకరణలో భాగంగా రోటరీ క్లబ్ విశాఖ ప్రత్యేక దృష్టి సారించి చేస్తున్న కృషి ఆయన అభినందించారు. క్రీడల ద్వారా వ్యక్తిగత ఆరోగ్యం, వ్యక్తుల మధ్య స్నేహభావం పెంపొందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ వారు డిస్ట్రిక్ట్ 3020లో మొత్తం ఇన్విటేషన్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారండి షటిల్కి. ఇది వారు కండక్ట్ చేసేది మూడో సంవత్సరం వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఈ టోర్నమెంట్. ఈ సంవత్సరం సుమారు 85 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. సుమారు దగ్గర 3 లక్షల రూపాయలు వ్యయంతో ప్రైజ్ మనీ ఉన్నటువంటి టోర్నమెంట్ ఈ సంవత్సరం కండక్ట్ చేస్తున్నారు. రోటరీ ఇక్కడ మొత్తం రోటరీలో సర్వీస్ అని అనుకుంటారు అందరూని. సర్వీస్ ఒక్కటే కాకుండా ఇక్కడ ఫ్రెండ్షిప్ ఫెలోషిప్ కూడా ఉంటుందండి. ఈ ఫ్రెండ్షిప్ ఫెలోషిప్లో ఇక్కడ వచ్చినటువంటి వారు అందరూ కూడా ఒకరికొకరు కలుసుకుని వారి మధ్య ఉన్నటువంటి స్నేహ సంబంధాలు పెంచుకుని, స్నేహ సంబంధాలతో పాటు వారి బిజినెస్ ఆపర్చునిటీస్ పెంచుకుని, అలాగే అవన్నీ పెరుగుతూ సర్వీస్ యాక్టివిటీ కూడా పెరిగేదానికి మంచి అవకాశం ఉందండి. అందరూ చెప్తారు సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ అని. ఖచ్చితంగా ఆటలు ఆడుతూ ఉన్నవారు డెఫినెట్గా హెల్తీగా ఉంటారు. సో ఈ హెల్త్ కాన్షియస్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇదే హెల్త్ కాన్షియస్నెస్ ప్రమోట్ చేయడానికి ఒక టోర్నమెంట్ రూపంలో పెట్టి ఎవ్రీ ఇయర్ ఇటువంటి టోర్నమెంట్ డిస్ట్రిక్ట్ మొత్తానికి కండక్ట్ చేస్తూ గ్రేటర్ విశాఖ వారు మంచి అవకాశం కల్పిస్తున్నారు. రొటేరియన్స్ అందరికీ వారి టాలెంట్ని వారు నిరూపించుకునేదానికి చూపించేదానికి. వీరు చేసేటువంటి ఈ కార్యక్రమాల్లో ఏదైతే ఫండ్స్ రూపంలో వస్తాయో, రిజిస్ట్రేషన్స్ రూపంలో వస్తాయో, ఈ ఫండ్స్ అన్నీ కూడా పోలియో కోసం వారు. సూడోమిక్సోమా పెరిటోనై అనే వ్యాధి 1 కోటి మందిలో ఒకరికి మాత్రమే వస్తుంది. అలాంటి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ వంశీధర్ పుట్రేవు దాదాపు 10 గంటల సేపు శ్రమించి చేసిన శస్త్రచికిత్స విజయవంతమైంది. ఈ సందర్భంగా హెల్త్ సిటీలోని ఓ ఆసుపత్రిలో డాక్టర్ వంశీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా రాజాముకు చెందిన ఓ పేషెంట్ పొట్టలో జిగురు లాంటి ద్రవం చేరిందని వైద్యం కోసం తమ ఆసుపత్రికి వచ్చారని తెలిపారు. పలు పరీక్షల అనంతరం అపెండిక్స్ లో ట్యూమర్ ఉందని తెలిందని దీన్ని సూడోమిక్సోమా పెరిటోనై వ్యాధిగా పేర్కొంటారని తెలిపారు. దాదాపు 10 గంటలు శ్రమించి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించామని, ప్రస్తుతం కోలుకున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో డాక్టర్ అప్పలనాయుడు కూడా పాల్గొన్నారు. ఒక రేర్ ఆపరేషన్ చేయడం జరిగింది. అది రేర్ అండ్ చాలా కాంప్లికేటెడ్ అండ్ హై రిస్క్ సర్జరీ. హై రిస్క్ సర్జరీ అంటే ఇట్స్ లైక్ కామన్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఒక 2 హిల్స్ ఉన్నప్పుడు మధ్యలో ఒక చిన్న వేవ్ ఉంది, ఒక కచ్చా రోడ్డు, దాని మీద ఒక లారీ వెళ్తుంది అనుకోండి, ఒక బస్సు వెళ్తుంది అనుకోండి, ఇటు వరిగితే అట్లా పడుతుంది, ఇటు వరిగితే అట్లా పడుతుంది. సో అంత కాంప్లికేటెడ్ సర్జరీ అనమాట. సో వీ హ్యావ్ వర్క్డ్ ఫర్ నియర్లీ 10 అవర్స్. 10 అవర్స్ సర్జరీ చేసి పేషెంట్కి ఏంటంటే ఓవర్ నైట్ వెంటిలేట్ చేసి, ఆ తర్వాత పేషెంట్కి మనం సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేసి, టుడే ఈజ్ ఆల్మోస్ట్ 24th డే. ఈజ్ ద పేషెంట్ శాంతారావు గారు అని చెప్పని చేయడం జరిగింది. కేసు డీటెయిల్స్లోకి వెళ్తే, సో వీళ్ళేంటంటే మా నేను కలిసి చదువుకున్నాం. సో ఆ చదువుతో నాకు రావడం జరిగింది. ఎందుకు వచ్చారు అంటే పొట్టలో నీళ్లు చేరాయి. పొట్టలో ఒక జిగురు లాంటి, మామూలుగా నీరు చేరడం అనేది కామన్, కానీ జిగురు లాంటి, జెల్లీ లాంటి ఒక ఫ్లూయిడ్ చేరింది. అది ఎందుకు వచ్చింది అని చెప్పి తెలుసుకోవడానికి నా దగ్గర రావడం జరిగింది. సో ఇట్ ఇస్ నాట్ ఏ క్లియర్ కట్ కేస్. మామూలుగా అయితే మనకి ద ఈక్వేషన్స్ ఆర్ వెరీ మచ్ క్లియర్, మనకి డయాగ్నోసిస్ ఈజీగా ఉంటాయి. సో ద డయాగ్నోసిస్ ఈజ్ నాట్ క్లియర్. సో ఎప్పుడైతే మ్యూసిన్ లాంటి ఫ్లూయిడ్ లోపల చేరిందో అసలు ఎందుకు వచ్చింది అని చెప్పి స్కాన్ చేయించాం. ఈవెన్ పెట్ సిటీ స్కాన్ కూడా చేయించాం. పెట్ సిటీ స్కాన్ చేయిస్తే ఎక్కడ మాకు పొట్టలో ఎటువంటి డిసీజ్ కనిపించలేదు. కంప్లీట్లీ అసలు నార్మల్ అనిపించింది అనమాట. అందరికీ తెలుసు. సో ఇది చిన్న పేగు పెద్ద పేగు జంక్షన్. ఇది ఈ జంక్షన్లో అపెండిక్స్ అని చెప్పుంటుంది. సో ఈ అపెండిక్స్లోనే ఒక చిన్న ట్యూమర్లా ఉంది అని చెప్పి సార్ చూపించడం జరిగిందనమాట. సో ఇది సర్జరీ అప్పుడు ఫోటో. ఈ సర్జరీ అప్పుడు ఫోటో తీసిన దాంట్లో మీకు కనిపిస్తుంది ఒక ట్యూబులర్ స్ట్రక్చర్. ఇది అపెండిక్స్. ఇది మీకు మ్యాగ్నిఫికేషన్లో ఎంత కనిపిస్తుంది కానీ ఇట్ ఈస్ అరౌండ్ 1 సెంటీమీటర్. ఇట్స్ ఓన్లీ 1 సెంటీమీటర్ చిన్న ట్యూమర్ అనమాట. అందుకనే ఏ స్కాన్లో కూడా దొరకబట్టలేదు. ప్రపంచంలో ఎటువంటి స్కాన్ అయినా సరే మోర్ దాన్ 1 సెంటీమీటర్ ఉన్న డిసీజ్ని మాత్రమే కనిపెట్టగలరు. లెస్ దాన్ 1 సెంటీమీటర్ సైజు ఉంటే అది ఎంత పెద్ద స్కాన్ అయినా, ఎంఆర్ఐ అయినా, పెట్ సిటీ అయినా, ఎనీ స్కాన్ వాటిని మనకి ఐడెంటిఫై చేయలేవు. అందుకని చెప్పి ల్యాప్రోస్కోపీ చేసినప్పుడు మనకి అపెండిక్స్లో ట్యూమర్ ఉంది అని చెప్పి తెలిసింది. ట్యూమర్ని బయటికి తీసాం.
క్యాన్సర్ ఉంటుందా ఇంకేమైనా కాదా అని చెప్పి తెలియదు కాబట్టి బయాప్సీ కంపల్సరీ పంపించాలి. పంపించినప్పుడు అందులో మనకి లో గ్రేడ్ అపెండిసియల్ మ్యూసినస్ నియోప్లాజం అని చెప్పండి, అంటే అపెండిక్స్లో ఉన్న ట్యూమర్, అది మధ్యస్థం. మనకి అటుపక్క క్యాన్సర్ కానీ ఉంటే ఈక్వేషన్స్ క్లియర్, ఇదేం చేయదు వదిలేద్దాము అని చెప్పడానికి అది కాదు. ఆ ఫ్లూయిడ్ ఎందుకు వచ్చింది, దానివల్ల ఏం ప్రాబ్లం, అవన్నీ సార్ చాలా చక్కగా డయాగ్నోస్ చేశారు. మరి అప్పలనాయుడు సార్ గారు, హరికృష్ణ సార్ గారు ఆధ్వర్యంలో వంశీ సారు చాలా చక్కగా డయాగ్నోస్ చేశారు. మరి నాకు 3 ఆపరేషన్ జరిగాయి. అపెండిక్స్ రిమూవ్ అయ్యింది, హెమికోలన్ రిమూవ్ అయ్యింది, తర్వాత అబ్డామిన్లో లేదు రిమూవ్ చేయడం కోసము హైపెక్ సిఆర్ఎస్ అనే ఆపరేషన్ చేశారు. ఇది సార్ నాకు చాలా ధైర్యంగా పర్వాలేదు నేను ఉన్నాను, నేను చూసుకుంటాను అనే ధైర్యం ఇవ్వడం జరిగింది. నాకైతే చాలా భయంగా ఉండేది ఏమవుతుందని చెప్పేసి. సార్ ఉన్నారనే ధైర్యంతో నేను ముందుకెళ్ళడం జరిగింది. గత నెల 31న ఆదివారం మనువాద కార్పొరేట్ ఫాసిజం మూలాలు ప్రజా ఉద్యమ కర్తవ్యాలపై పౌర ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 152వ ఆవిర్భావ దినోత్సవం, విప్లవ వీరుడు భగత్ సింగ్ 118వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడారు. దేశంలో మనువాద కార్పొరేట్ దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు అవసరమని పేర్కొన్నారు. మనువాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాలన్నింటినీ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ వేణుగోపాల్, భారత నాసిక సమాజం రాష్ట్ర అధ్యక్షులు టి శ్రీరామ్మూర్తి, పిఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. మనువాద కార్పొరేట్ ఫాసిజం ప్రజా ఉద్యమ కర్తవ్యాలనే అంశం మీద సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సదస్సులో 4 అంశాలని సబ్జెక్టుగా పెట్టుకోవడం జరిగింది. మొదటి అంశమైనటువంటి ఈ మనువాద చరిత్ర గురించి, ఈ దేశంలో మనువాద దోపిడీ, దౌర్జన్యం, హింస అయితే జరిగిందో ఈ దోపిడీ, దౌర్జన్యం, హింసకి వ్యతిరేకంగా చరిత్ర పొడుగుగా జరిగినటువంటి పోరాటాల గురించి ఎన్ వేణుగోపాల్ గారు, వీక్షణ పత్రికా సంపాదకులు ఆ అంశాన్ని వివరిస్తూ ఉన్నారు. ఎందుకంటే దేశంలో చరిత్రకు సంబంధించిన విషయాల మీద ఆర్ఎస్ఎస్, బీజేపీలు తప్పుడు విషయాలను ప్రచారం చేస్తూ ఉన్నాయి. దేశంలో ప్రజలు అనేక పోరాటాలు సాధించి చరిత్ర పొడుగునా తమకు అనుకూలంగా దేశంలో పరిస్థితులు మార్చుకోవడానికి ప్రయత్నం చేశారు. చివరగా రాజ్యాంగం రూపంలో మౌలికమైన హక్కులన్నింటినీ రాజ్యాంగం ద్వారా సాధించుకునే ప్రయత్నం జరిగింది. అలాంటి నేపథ్యంలో ఈరోజు ఆర్ఎస్ఎస్, బీజేపీలు భారత రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మనుధర్మాన్ని, మనువాదాన్ని ఆనాడు కాదని పక్కన పెట్టి దేశ ప్రజానికం పోరాటాల ద్వారా భారత రాజ్యాంగం తెచ్చుకుంటే తిరిగి ఈరోజు భారత రాజ్యాంగం రద్దు చేసేటువంటి వైపుగా మనుధర్మాన్ని తిరిగి తెచ్చే విధంగా, హిందూ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో చరిత్రను మాట్లాడితే, వాస్తవాలు మాట్లాడితే, చరిత్ర దగ్గర పోరాటాల గురించి మాట్లాడితే వాళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. అబద్ధాలని, అవాస్తవాలని కీర్తిస్తూ, గానం చేస్తూ దాన్ని చరిత్ర కింద, దేశభక్తి కింద చిత్రీకరిస్తూ ఉన్నారు. కాబట్టి చరిత్ర గురించి ప్రజలకి వివరించాలనే లక్ష్యంతో ప్రజా సంఘాల్లో, వివిధ వామపక్ష పార్టీల్లో, దళిత సంఘాల్లో పనిచేసేటువంటి కార్యకర్తలతో ఈ సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సదస్సులో ఈ అంశాలన్నింటినీ చర్చకు పెట్టడం జరుగుతూ ఉంది. దేశంలో కమ్యూనిస్టు కవి కోకిల గుర్రం జాస్వా 130వ జయంతి ఉత్సవం బీజేపీ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం సాగరమాల కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పరశురామరాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ మాట్లాడారు. మహాకవి గుర్రం జాస్వా వినుకొండలో పుట్టారని తెలిపారు. అసమానతలు తొలగాలని, సంఘంలో మార్పు కోసం ఆయన చేసిన కృషి మనువురాదన్నారు. పద్యాలు, కవితలు, రచనల ద్వారా ప్రజలను ఉత్తేజపరిచారని తెలిపారు. సమానత్వం కోసం జాస్వా పరితపించారని పేర్కొన్నారు. సమాజం, దేశం పట్ల జాస్వాకు గల ప్రేమ ఆయన రచనల్లో కనిపిస్తాయన్నారు. చేత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందిన మహనీయుడు జాస్వా అని కొనియాడారు. ఇచ్చాడు ఈ తరాలకి కూడా అనేది నాకు అనిపించింది. ఎందుకంటే 100 సంవత్సరాల క్రితం 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 100 సంవత్
ఆయన సమకాలంలోనే కరుణశ్రీ గారు ఆయన అనుకరిస్తూ పద్య కవిత్వం రాశారు. అంచేత సమకాలిక కవులని ప్రభావితం చేయగలిగాడు, అనంతర కాలానికి చెందిన కవులను ప్రభావితం చేయగలిగాడు. ఈనాటి వరకు కూడా ఆయన భావధారను, ఆయన పద్యశిల్పాన్ని అనుసరించి పద్య కవులు ప్రయాణం చేస్తున్నారు కనుక అది అవిచ్ఛిన్నంగా సాగుతున్న ఒక మహాకవి లక్షణం. ఆధునిక కవులలో సుస్థిర స్థానాన్ని పొందిన కవి కోకిల గుర్రం జాషువా గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చాలా ఎంతో గొప్పగా ఈరోజు గుర్రం జాషువా గారి జయంతిని ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నలుమూలలా కూడా జరుపుకుంటుంది. ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో మనకి సాగర్మాల కన్వెన్షన్ హాల్లో ఇంత చక్కగా సాహితీ కార్యక్రమం జరగడానికి కారణం ఏంటి అంటే, వారు ఎవరైతే గుర్రం జాషువా గారు ఉన్నారో వారు ఒక జీవితంలో ఎటువంటి ఒక ఒడిదుడుగుల్ని వారు ఎదుర్కొన్నారు. ఎంత అవమానాలు ఫేస్ చేసినా సరే ఎక్కడైతే చీత్కారాలు వచ్చాయో అక్కడే సత్కారాలను ఏ విధంగా పొందారు అంటే, దేశం పట్ల సమాజం పట్ల గౌరవ భావంతో ఎటువంటి కష్ట నష్టాలలో కూడా నిరుత్సాహపడకుండా ఏ విధంగా అయితే జీవితంలో పైకి ఎదగాలో, ఏ విధంగా అయితే సంఘాన్ని సంస్కరించాలో, సమాజాన్ని మంచి మార్గంలో ఏ విధంగా నడపాలో, ఈ దేశంలో కావాల్సింది కులము మతము కాదు గుణము ప్రధానము అని చెప్పిన మహోన్నత వ్యక్తి గుర్రం జాషువా గారు. గుణమున్నవాడు కులం గొడుగు పట్టడు కాబట్టి వారు ఎంతో గొప్పగా వారు ప్రవచించిన తీరు, వారిచ్చిన పద్యాలు ఇటు గబ్బిలం కానీ, ఇటు శిశువు కానీ, ఇటు ఫిర్దౌసి కానీ ఎంతో చాలా చాలా ఫేమస్. అంతేకాకుండా వారికి అటు దళిత కవిగానే కాకుండా యాదవ కులంగా వారు కూడా వారిని గొప్పగా వారి యొక్క విషయాల్ని మాట్లాడడం, ఈరోజు సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారు జాషువా గారిని తీసుకుని వారి యొక్క మార్గాన్ని అనుసరణీయంగా చేసుకుని వారు ముందుకు వెళ్లే తీరుని మేము ప్రశంసిస్తూ, అంతేకాకుండా దేశం పట్ల అటు గౌరవంతో వారు అంటే అటు వివేకానందుడు కానీ, ఇటు చైనా పైన భారత్కి ఉన్న యుద్ధ సమయంలో వారు భారతదేశాన్ని వారు అభివర్ణించిన తీరు కానీ, వారు ఒక మద్దతు ప్రకటించిన తీరు కానీ, ఇవన్నీ కూడా ఎంతో మహోన్నతమైన వ్యక్తి. కాబట్టి ఈరోజు గుర్రం జాషువా గారి జయంతి ఉత్సవాన్ని ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఘనంగా నిర్వహిస్తోంది. 130వ జన్మదినం సందర్భంగా ఆయన చేసిన రచనల గురించి, ఆయన చేసిన కవిత్వాల గురించి ఇక్కడ ప్రజలకు తెలియజేసే విధంగా ఈ సాహిత్య కార్యక్రమం పెట్టడం జరిగింది. దీంట్లో చాలామంది కవి హృదయులు, అలాగే తెలుగు దాని గురించి కవిత్వాలు రాసేవాళ్ళు అందరూ కూడా, మేధావులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఏదైతే కళలు కన్నారో, సమానత్వం కలిగిన సమాజం, అలాగే అసమానతలు ఉండకూడదు, అలాగే ప్రతి మనిషికి విలువలు ఉండాలి, అంత గౌరవం ఉండాలని కోరుకున్న వ్యక్తి మన గుర్రం జాషువా గారు. ఆయన జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టి వాజినిస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీచ్ రోడ్లో గుండె జబ్బుల నివారణ అవగాహన నడక, ఇది సైలెంట్ కిల్లర్ వ్యాధి అన్న సిపి శంకప్రత బాగ్చి. విజయలక్ష్మి అలంకరణలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు దర్శించి తరించిన భక్తజనం. కార్పొరేట్ దోపిడీ అణచివేతకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు బలోపేతం కావాల్సిన అవసరం ఉందని పౌర ప్రజా సంఘాల నేతల పిలుపు. వాజినిస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.